మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, creative thinking, career based program, school based student, skill based students, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అభివృద్ధి సంక్షేమ నిధులను దారి మళ్లించేసిన గత వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ఏలూరు జూట్మిల్ జంక్షన్ సమీపంలో మున్సిపల్ డిపాజిట్ ఈఎస్ఎస్సిఎల్ ఫండ్స్ 5 కోట్ల రూపాయల నిధులతో కృష్ణా ఏలూరు కాలువపై నూతనంగా నిర్మించనున్న 4 వరుసల వంతెన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూజహాన్ పెదబాబు, ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులతో కలిసి రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తొలుత శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథికి, ఎమ్మెల్యే బడేటి చంటికి తొలుత ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటిల్ చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన దుష్పరిపాలనలో ఏలూరు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. వైసీపీ పాలకులు, ప్రజా ప్రతినిధులు ఏలూరు స్మార్ట్ సిటీ నిధులను సైతం దారి మళ్లించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆలస్యం చేసేందుకు కారణమయ్యారని మండిపడ్డారు. అలాగే ఏలూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద తలెత్తిన సమస్య విషయంలో కూడా ఎమ్మెల్యే చంటి సమయస్ఫూర్తితో స్పందించారని మంత్రి కొలుసు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న బ్రిడ్జ్ నిర్మాణాన్ని గత వైసీపీ ప్రభుత్వ పాలకులు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారని మండిపడ్డారు. అందరి సహకారంతో తిరిగి బ్రిడ్జ్ నిర్మాణానికి తాను చర్యలు తీసుకున్నానని చెప్పారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరాభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే బడేటి చంటి చూపుతున్న చొరవ ప్రశంసనీయమని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ఆలోచనల్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు. కార్యక్రమంలో ఎడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు లంకపల్లి మాణిక్యాలరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, నాయకులు బెల్లపుకొండ కిషోర్, వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, దాకారపు రాజేశ్వరరావు, గోడవల్లి వాసు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి 5 సంవత్సరాలు ఆలస్యం చేసింది గత ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వానికి ప్రజల సమస్యలు, ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకి వసతులు ఏర్పాటు చేయాలి అనే దానికంటే కూడా వారికి నచ్చిన దానికే, వారికి నచ్చిందే అది ప్రజలకి నచ్చాలి అనే ఉద్దేశంతో, ఆలోచనతో పనిచేసింది అనటానికి ఇది తార్కాణం అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. ఏదేమైనా కూడా మన గౌరవ శాసనసభ్యుడు చంటి గారి కృషితో, మరి మున్సిపాలిటీ నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఏలూరు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. దీనికి ఇంకా అదనంగా నిధులు కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసి, మరి ఎమ్మెల్యే గారు నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను, ఎంపీ గారు అందరూ కూడా కలిసి చేస్తాం తప్పకుండా. మరి మేయర్ గారు కూడా దీనికోసం చాలా కృషి చేశారు. గతంలో ఎన్నో అడ్డంకులు ఉండటం మూలంగా ఆమె చేయలేకపోయినా కూడా మరి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే ప్రజల సమస్యలు, ప్రజల వసతులు, ప్రజలకి సౌకర్యం
అత్యంత ప్రాధాన్యంగా పరిపాలన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే ఈ బ్రిడ్జ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇటు చెరువు ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ ట్యాంకు, మరి దాని విషయంలో కూడా మరి చంటి గారు చొరవ తీసుకుని మరి పెద్ద ప్రమాదం నుంచి, లేకపోతే ఏలూరు ప్రజలకి తీవ్ర నష్టం, తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితుల నుంచి కూడా మరి ఆయన సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి దాన్ని కొంత అరికట్టడం జరిగింది టెంపరీగా. దానికోసం కూడా 5 కోట్ల రూపాయలతో మరి ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పెట్టారు. మేమిద్దరం కలిసి మంత్రి గారిని ఒప్పించి దాన్ని కూడా పర్మనెంట్ రెస్టోరేషన్, ఆ సమస్య భవిష్యత్తులో తలెత్తుకోకుండా ఉండే విధంగా కూడా చేస్తానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ, మరి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని 2 కళ్ళలాగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటికి ఏదైతే పంపుల చెరువు దగ్గర 4 లైన్ బ్రిడ్జికి కృష్ణ కాలువ మీదుగా మరి సుమారు 5 కోట్ల రూపాయలతో మరి బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపనకి మరి విచ్చేసినటువంటి మంత్రి పార్థసారథి గారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఇది 5 సంవత్సరాలుగా దీనికి స్మార్ట్ సిటీ ద్వారా 5 కోట్ల రూపాయలు ఫండ్ మున్సిపాలిటీ ద్వారా గ్రాంట్ అయింది. దీన్ని డబ్బుని మళ్ళీ వేరే దానికి మార్చడం, ఆ డబ్బుల్ని మళ్ళీ వాళ్ళు వాడుకోవడం, దాన్ని అలా కోల్డ్ స్టోరేజ్లో పెడతాం జరిగింది. వచ్చిన సంవత్సరం లోపే మరి దీన్ని శంకుస్థాపన చేసి మళ్ళీ 5 నెలల లోపే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేసేటట్టుగా ఫస్ట్ టైం మరి కృష్ణ కాలువ మీద 4 లైన్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ టైం పడుతుంది మనకి ఏలూరు నియోజకవర్గానికి. మరి దీనికి కూడా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇందులో ఎవరో కూడా వ్యత్యాసాలకి పోకుండా కూటమి నాయకులందరూ కూడా అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ అవసరం అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా దానికి వాళ్ళ వంతు వాళ్ళు సహకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరూ కూడా మరి ఏదైతే సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందో దానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మన ఏలూరు నగరానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మరి గౌరవ మంత్రివర్యుల గారి దృష్టికి కానివ్వండి, అలాగే గౌరవ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి ఇక్కడ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని 4 లైన్స్ బ్రిడ్జిని మరి 5 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం చేపట్టేందుకు ఈ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో మరి కొన్ని కారణాల వల్ల మరి అవి వాయిదా పడటం జరిగింది. కానీ ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో మరి తొందరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు ఏలూరు నగరంలో మరి రామకృష్ణాపురం వద్ద జూట్ మిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి శంకుస్థాపన చేయడం చాలా మంచి శుభపరిణామం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి జిల్లా మంత్రి గారు, గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా రష్గా ఉండేటువంటి ఏరియా. ఇది ఇక్కడ నుంచి పెదపాడు మీదుగా అటు హనుమాన్ జంక్షన్ వరకు కూడా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. ఈ బ్రిడ్జి చాలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఎప్పుడో పూర్వం కట్టినటువంటి బ్రిడ్జి అది కూలిపోయే స్థితికి వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల క్రితం వేయవలసినటువంటిది అప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క తప్పిదం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు ఏదైతే ఏలూరులో ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు దాన్ని చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తక్షణం ఆ సమస్యల పరిష్కారం వైపు పనిచేస్తున్నారు. వచ్చినటువంటి సంవత్సరం కూడా కాకముందు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు నగరాన్ని సుందరవరంగా తయారు చేసే దిశగా మరి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానాలని బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మహిళలకు నైపుణ్య శిక్షణలను అందించి వారి ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి ప్రోత్సహిస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలం దెందులూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ అందించడం ద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారని తెలిపారు. ఈ ప్రత్యేక శిక్షణలో 90 రోజుల పాటు మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ అనంతరం వారికి కుట్టు మిషన్లు కూడా అందించి వారి ఆర్థిక పురోగతికి ప్రభుత్వం సహకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దెందులూరు నియోజకవర్గంలో బీసీల సంక్షేమం కోసం ఆదరణ పథకం ద్వారా వృత్తికి అవసరమైన పనిముట్లను సబ్సిడీపై అందించాలనే సంకల్పంతో లక్షలాది రూపాయలైన వస్తువులను తేవడం జరిగితే మాజీ ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి, అతని తండ్రి కొటారు రామచంద్రరావు బీసీ సంక్షేమ శాఖలోని కొందరు అధికారులు సిబ్బందితో కుమ్మక్కై అక్రమంగా వస్తువులను తరలించి అమ్ముకోవడం జరిగిందని, దీనిపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఉన్నతాధికారులను కోరడం జరిగిందని, బీసీల సంక్షేమాన్ని అడ్డుకుని అక్రమాలకు పాల్పడిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలంలో మీకు టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ నేర్పించడం కోసం ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మరి సీనియర్ నాయకులు లాయర్ గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ ఈడీ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, మన మండల పార్టీ అధ్యక్షులు మెల్లిబాబు గారు, మన క్లస్టర్ ఇన్ఛార్జి కొండయ్య గారు, మన స్థానిక ఎంపీటీసీ గారు, స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా మొన్నే కొత్తగా ఎన్నికైనటువంటి పెద్దపాడు మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, సత్యబాబు గారు, మండల పార్టీ సెక్రటరీ గారు, మన మహేష్ యాదవ్ గారు, మోహన్ గారు, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు, నాని గారు, ఇంకా మన పార్టీ పెద్దలు, మన మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, కూటమి నాయకులు వీరందరూ కూడా పాల్గొనడం శుభపరిణామం. కానీ ఈ ప్రోగ్రాం వల్ల ఒక మిషనే ఇస్తాం, మీరు 90 రోజులు మీరు మార్గంలో వస్తే అని చెప్పడం అనేది మాత్రం అంత ఇది ఎన్ని రోజులు ట్రైనింగ్ 90 కదా. ఈ 90 డేస్కి నేను కూడా ఎంపీడీఓతో వేడుతో మాట్లాడి మనకు కొత్తగా బ్యాంక్ పేషెంట్ ఫీల్డ్ మీద రాలేదు, వాళ్ళు కూడా త్వరలోనే జీవో వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి మీరు ఎవరైతే నేర్చుకుంటున్నారో మీకు కనీస వేతనం వచ్చే విధంగా కృషి చేస్తాను. కానీ గవర్నమెంట్ పెట్టింది కదా ట్రైనింగ్ అని మీరు లైట్గా తీసుకోవద్దు. పూర్తిగా మీకు ఏమైతే అర్థం కావట్లేదో మీ ఫ్యాకల్టీ ఎవరున్నారో వాళ్ళు. స్థిరమైన లాభదాయకమైన వ్యవసాయం కోసం సమీకృత సాగు ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం నాచుకుంట వెల్లమిల్లుల్లో సమీకృత వ్యవసాయ విధానాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. సమీకృత వ్యవసాయ విధానాన్ని పాటిస్తున్న పంట పొలాలకు చెందిన రైతులు రత్నాజీ, పరిమి సత్యనారాయణలతో మాట్లాడి వారు చేస్తున్న వ్యవసాయ పద్ధతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా సమీకృత వ్యవసాయ విధానాన్ని కలెక్టర్కి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమీకృత సాగుతో రైతులు లాభాలు ఆర్జించాలని అన్నారు. ఒకే పంటకు పరిమితం కాకుండా ఉన్న భూమిలో సమీకృత వ్యవసాయ విధానంలో వీలైనన్ని ఎక్కువ పంటలు పండించాలని అన్నారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టిలతో పాటు ఒక్కొక్క సమయంలో పండిన పంటకు ధర దక్కని పరిస్థితులు ఉంటాయని చెప్పారు. అంతేకాకుండా సమగ్ర వ్యవసాయంలో వచ్చిన పంట అవశేషాలు లేదా పశువుల పేడను కంపోస్ట్గా వాడవచ్చునని, అలాగే పాడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ బయోగ్యాస్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అబీబ్ బాషా, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ వెంకటేష్, మండల వ్యవసాయ అధికారి ఎన్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ పి రవికుమార్లతో పాటు పలువురు వెటర్నరీ, ఫిషరీస్, విఏఓలు, రైతులు ఉన్నారు. అక్కడ ఒక ఇంజిన్ ఉంటుందండి, ఇంజిన్ అదొకటి అదొక రకం ఇదొక రకం. మేడం ఎంత మోషన్స్ వెళ్తున్నా సంవత్సరం అంతా మన ఫ్రూట్ ఉంటుంది. ఆవు నెయ్యి, పేడ, పాలు, ఆ రోజుతో వీడియో కావాలి.
ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు పర్యవేక్షణలో పారదర్శకంగా బదిలీలను అమలు చేశారు. బదిలీలను ఖాళీలను సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ఇప్పటికే పనిచేసిన స్టేషన్, సర్కిల్, సబ్ డివిజన్ కాకుండా ఇతర ప్రాంతాలకు స్వచ్ఛంగా చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన సిబ్బందికి వారి అభిష్టం మేరకు పట్టణ ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం కల్పించడము విశేషం. ముఖ్యంగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు అదే స్టేషన్లో కొనసాగుతున్న సందర్భాల్లో కూడా వారిని తగిన విధంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎటువంటి సిఫార్సులు లేకుండా సరైన విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టారు. ఒకే పోలీస్ స్టేషన్లో 5 ఏళ్లకు పైగా సేవలందిస్తున్న 95 మంది సిబ్బందికి మొత్తం 91 మందికి సందర్భంగా బదిలీలు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియలో న్యాయసమ్మతంగా పారదర్శక ఎస్పీ కార్యాలయం పెద్దపీట వేసిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బదిలీ అయిన సిబ్బంది కొత్త స్టేషన్ల పరిధిలో కుటుంబాలతో నివాసం ఉండేలా చూడాలని, ఇది వారి కుటుంబ జీవితం, విధి నిర్వహణ రెండింటికి సమతుల్యతనిచ్చే అవకాశం కలిగిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, ఐటీ కోర్ ఇన్ఛార్జ్ నరేంద్ర, శ్రీరామ్ మరియు ఆంజనేయరాజు సిబ్బంది పాల్గొన్నారు. మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటున్నారు? జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం దగ్గరలో ఏదో చూడండి, నేను మళ్ళీ అటాచ్ చేస్తాను. అక్కడ చూడు. నేను అక్కడే పనిచేస్తున్నాను. మీకు ఎన్ని రోజులు ఉంది ఇంకా? 6 years. కడిగిల్పూడి నుంచి ఆయన అటాచ్మెంట్ పెట్టారు. కడిగిల్పూడి నుంచి ఉంటానికి రూరల్కి అటాచ్మెంట్ పెట్టారు సార్. అది వేకెన్సీ సార్. 1 year ఆల్రెడీ రికార్డ్ అయిపోతుంది సార్. 1 year ఆయన ఇక్కడ వస్తే అటాచ్మెంట్ ఇస్తాను. 1 year. ఎక్కడ కావాలి? కైకిలో కావాలి. ముందా కైకిలో కావాలి? మనం చేస్తాం సార్. మీరు చేస్తున్నారు మళ్ళీ ఎక్కడ కడిగిపోతారు? యూ హ్యావ్ టు చేంజ్. టెల్ మీ కలిదింగి ఉంది, మండవల్లి ఉంది. మండవల్లి పెట్టుకో. మండవల్లి ఇచ్చేసి చెప్పండి. ఎవరెవరిది అయిపోతుందో యూ కెన్ లీవ్. సార్ నాకు ఓన్లీ 2 months సార్ అకాడమిక్ వేకెన్సీ కంపల్సరీ. ఎక్కడ మీ నేటివ్ ఎక్కడ? నేటివ్ మండల్ అడగద్దు. వేరే అవసరం సార్. నేను 2 months అవును సార్. అప్పుడు వచ్చాను సార్. ఓన్లీ 2 months అకాడమిక్స్. మీరు అవసరం అంటే ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో సర్ ఆర్థర్ కాటన్ 222వ జయంతి సందర్భంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా ఏలూరు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిలకపాటి దేవప్రకాష్ పాల్గొని కాటన్ ద్వారా ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించి ఉభయ గోదావరి జిల్లాలను కరువు రహితంగా చేశారని కొనియాడారు. చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో 2 ప్రధాన సహాయకులతో ఆనకట్టతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కాలువలను తవ్వి ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించి అపర భగీరథుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిన వ్యక్తి కాటన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్స్ ఫెడరేషన్ కన్వీనర్ దేవరకొండ వెంకటేశ్వర్లు, ఎన్జీఓ సంఘ కార్యదర్శి ఎన్ రామారావు, సహాధ్యక్షులు నోరి శ్రీనివాస్, డిఈ పి సీతారాం, జేఈ లాజర్బాబు మరియు ఇంజనీర్లు, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తాగునీరు అందుతుందంటే తర్వాత కృష్ణానది మీద ప్రకాశం బ్యారేజ్ కట్టడానికి కానీ, నాగార్జున సాగర్, అమర్ రహే సర్ ఆర్థర్ కాటన్, అమర్ రహే సర్ ఆర్థర్ కాటన్. తర్వాత డిఈసి రేపు మాకు సతీష్ ఓకే క్యాప్టెన్ సతీష్ ఇప్పట్లేదు. సోడగిరి గారు ఆయన నడిపిస్తారు. మధు గారు ఓకే అందరూ వస్తుంది. జూలై ఉండదు. అవును వేసారమ్మా అందరూ.
చేయాల్సిన సోషల్ మీడియాలో బాగా కనిపించాలి. अमर रहे सरारदर का सरारदर काटा, अमर रहे सरारदर काटा, अमर रहे सरारदर काटा. అందరినీ కవర్ చేయాలి, ఒక్కడే కాదు, ఇప్పుడు కాదు నేను మాట్లాడాడు. 15వ తారీఖున మరి గత 15 సంవత్సరాల నుంచి ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో మా ఇంజనీర్స్ అందరూ ఎన్జిఓస్ అందరం కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. సరార్దర్ కాటన్ గారి గురించి మరి ఈ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా అటు తూర్పుగోదావరి జిల్లాలో తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ఎందుకంటే మరి కనీసం స్వాతంత్ర సమరయోధులకు కానీ లేకపోతే దేశ నాయకులకు లేని విగ్రహాలు సరార్దర్ కాటన్ గారి విగ్రహాలు ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మారుమూల ప్రదేశం వెళ్ళినా కూడా తారసపడతాయంటే ఆయన చేసిన సేవలు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు 150 సంవత్సరాల క్రితం మరి క్షామంగా ఉన్నప్పుడు, కరువు ప్రాంతంగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు ఏంటంటే ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్టను నిర్మిస్తే ఆ ఆనకట్ట ద్వారా 2 జిల్లాలకి సస్యశ్యామలంగా చేయడానికి అవకాశం ఉంటుంది. సాగునీరు తాగునీరు అందించవచ్చు. ప్రజలందరూ కూడా మరి చాలా సంతోషంగా ఉంటారని చెప్పి ఆయన చేసిన ఆలోచనలో రూపశిల్పిగా మరి ఇవాళ ప్రతి గింజ, ప్రతి బియ్యపు గింజ మీద ఆయన పేరు ఉంటుందంటే అది మేమందరం కూడా గోదావరి వాసులుగా మేమందరం చాలా ఆయనకు రుణపడి ఉంటాం. ఆ బాధ్యతని తీసుకుని మేము ప్రతి సంవత్సరం సరార్దర్ కాటన్ గారి జయంతిని మరి జరుపుకుంటూ ఉన్నాం. ఆయన ఎన్నో శ్రమలు కూర్చి గుర్రం మీద తిరిగి అప్పుడు మనకి వాహనాలు అన్నీ లేకపోయినా సరే ఎంతో సంక్షోభంలో ఉన్న మన ఉభయ గోదావరి జిల్లాలని చక్కగా సస్యశ్యామలం చేయడానికి గుర్రం మీద తిరిగి ఎంతో శ్రమించి మంచి మంచి ఆనకట్టలు కట్టి మనందరికీ క్షేమం తీర్చి చక్కగా మంచి బాటలు నడిపించినందుకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సరార్దర్ కాటన్ గారి 222వ జయంతి సందర్భంగా ఇంజనీర్స్తో పాటు అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులతో పాటు యావత్ ప్రజాధికారం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున కాటన్ గారి గురించి ప్రతిరోజు కూడా పరిశోధన చేయొచ్చు. ఈ మధ్యకాలంలో మా పరిశోధనలో అంటే వారి పైన రాయబడిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథాలని పరిశీలన చేసిన తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆ రోజున కాటన్ బ్యారేజ్ అనేది దాని యొక్క కట్టడం అనేది నల్లేరు మీద నడకలాగా కొనసాగలేదు. సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ కూడా ఇంగ్లాండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఇంగ్లాండ్కి విమర్శల రూపంలో ఉత్తరాల రూపంలో వెళ్ళడం జరిగింది. దాని మీద మళ్ళా వాళ్ళు విచారణ చేసి రిపోర్టులు తెప్పించుకుని చేసినందువల్ల 2 సంవత్సరాలు లేట్ అయింది. 1847 అంటే మన స్వతంత్రం రావడానికి 100 సంవత్సరాలకు మునిపే ప్రారంభించిన ఈ కట్టడం అనేది 5 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యింది. ఆ రోజున ఏ విధంగా మోటివేషన్ చేశారో ఈ రోజున్న ఇంజనీర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున ఆ సైట్ ఆఫ్ వర్క్ అంటే ఎక్కడైతే పని జరుగుతుందో ఆ పని ప్రాంతానికి 5 గంటలకే కాటన్ గారు చేరుకుని 1 గంట సమయం పాటు అక్కడ ఉన్న ముఖ్య ఇంజనీర్లకి అదేవిధంగా సూపర్వైజర్స్కి అందరికి కూడా మోటివేషన్ క్లాస్ చెప్పేసేసి అదేవిధంగా వాళ్ళకి ఈరోజు ఏ పనులు చేయాలి ఎలా చేయాలని చెప్పేసేసి మళ్ళీ 6 గంటలకల్లా ఎవరైతే వందలాది మంది పనివారు వచ్చారో ఆ పనివారి అందరినీ కూడా ఒక చోట క్రోడీకరించి సమీకరించి వారికి ఒక 10 నిమిషాల సేపు ఈ రోజున మీరు చేసే పని తరతరాలు నిలుస్తుంది. ఈరోజు మీరు పని వాళ్ళ ఉండొచ్చు, ఇక్కడ నేను దీనికి నిర్మాణకర్తగా ఉండొచ్చు, కానీ మీరు తరతరాలు కూడా వందలాది సంవత్సరాలు చరిత్రలో ఎవరైతే భోజనం చేస్తారో ఆ భోజనం చేసేటప్పుడు మిమ్మల్ని కూడా తెలుసుకుంటారని చెప్పేసి వారు ఆ విధంగా మోటివేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాటన్ గారి గురించి ప్రజానికం కానీ ఇంజనీర్స్ కానివ్వండి తెలుసుకోవాల్సింది ఏంటంటే కృతజ్ఞత అభినందన కూడా ఉండాల్సిన అవసరం ఉంది. జనరల్గా అందరూ కూడా ఆయన స్ఫూర్తిని మార్గదర్శనం తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి బహుమతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్దలు అదేవిధంగా ప్రముఖ ఎన్జీఓ నాయకులు చోడగరి శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు జయప్రకాష్ గారికి ఇక్కడికి విచ్చేసిన 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక క్లాసులకు అందరూ హాజరయ్యేలా 100% విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి ఆదేశించారు. గురువారం స్థానిక ఆర్ఆర్పేటలోని ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల కోసం విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక క్లాసులను కలెక్టర్ వెట్టిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 51 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 17 మంది విద్యార్థులు మాత్రమే హాజరు కావడంపై ప్రధానోపాధ్యాయుడిని ఆరా తీశారు. ఈ పాఠశాల నుండి 10వ తరగతి పరీక్షలకు 120 మంది విద్యార్థుల పరీక్షలకు హాజరు కాగా 69 మంది ఉత్తీర్ణత సాధించి 51 మంది ఫెయిల్ కావడం, ఈ రోజు ప్రత్యేక క్లాసులకు తక్కువ మంది విద్యార్థులు హాజరు కావడం పట్ల
ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల పనితీరును ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యానికి లోనే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి కొన్ని సబ్జెక్టుల్లో దురదృష్టవశాత్తు ఫెయిల్ అయినా నిరుత్సాహపడకుండా పట్టుదలతో చదివి ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, నగరపాలక సహాయ కమిషనర్ జి చంద్రయ్య, తహసీల్దార్ బి శేషగిరి, ప్రధానోపాధ్యాయులు పి కుటుంబరావు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు స్వామివారు సైన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో చూర్ణోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవల ప్రదక్షిణల అనంతరం శ్రీ పుష్పయాగాన్ని అర్చకులు నిర్వహించారు. చివరి ఘట్టం స్వామివారి పవళింపు సేవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి పవళింపు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. ఇది ఏది సార్ వెనక ఉన్నాడండి అన్న ఏడా ఇది ఫోటోలు రావు రారు రే
స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఐఐటి నీట్ ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ
డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. బిఎస్సి కంప్యూటర్, బీసీఏ, బీబీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్పేట, ఏలూరు. ఏలూరు ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో. ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785.
లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855568888. వెల్కమ్ బ్యాక్. బడేటి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ కష్టసుఖాల్లో వెన్నంటే ఉంటూ అందరివాడిగా పేరుగాంచిన మామిళ్లపల్లి పార్థసారథికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆశీస్సులతో ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి లభించడం అభినందనీయమని మాజీ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్గా మామిళ్లపల్లి ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని మార్కెట్ యార్డ్లో ఏర్పాట్లను టీడీపీ సీనియర్ నాయకులు చల్లా సత్యవెంకట దుర్గాప్రసాద్ మరియు మార్కెట్ యార్డ్ నిమ్మకాయల వర్తక సంఘ అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణి, ఏలూరు మండల టీడీపీ నాయకులు అమరావతి అశోక్, రెడ్డి నాగరాజు మరియు మార్కెట్ యార్డ్ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. మినిట్ టు మినిట్ ప్రోగ్రాం పక్కా ప్రణాళికతో ఎటువంటి పొరపాట్లు జరగకుండా కార్యక్రమం విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని కంప్యూటర్ ప్రసాద్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. షెడ్లు అంటున్నారండి, గుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు. మన టైంలోనే ఇది చెప్పారు, ఫోన్ చేశారు. సార్ 5 నిమిషాలు అతను స్క్రీన్ అతను వస్తున్నాడు, మీరు వస్తే స్క్రీన్ అతను వీడు ఇప్పుడు అది సపోజ్ ఒక 27 వచ్చిందనుకో స్క్రీన్ సైడ్ అమ్మంటే ఫ్లక్స్ పెట్టేస్తాం స్టాండింగ్ స్క్రీన్ చేయడం. ఉంటే తెలుగుదేశం పార్టీ బడేటి చంటి గారి ఆధ్వర్యంలో మరి చాలా మంచి వ్యక్తిని, నిస్వార్థపరులు, సేవా గుణం ఉన్న మామిళ్లపల్లి సారథి గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. జీవో రావడంతో మరి ఎల్లుండి 17వ తారీఖున 10 గంటల 45 నిమిషాలకి ఇక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఒకసారి ఇక్కడున్న వ్యాపారస్తుల్ని, ప్రెసిడెంట్ని, సెక్రటరీని, అలాగే అమలీ సోదరులందరూ కూడా కలిసి వాళ్ళందరికీ కబురు చెప్పి ఇక్కడ కార్యక్రమం దిగ్విజయం కోరడానికి మరి చైర్మన్ గారు వచ్చారు. ఈ కార్యక్రమానికి ఎల్లుండి అందరూ కూడా వచ్చి పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ వచ్చి సహకరించగలని కోరుతూ మరి ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో రైతు బాగు కోరుతూ కాబట్టి మరి చైర్మన్ గారు కూడా ఈ రైతు మార్కెట్ని, యార్డ్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇంత
మంచి వ్యక్తి ఈ పదవిని అంతగట్టినందుకు తెలుగుదేశం పార్టీకి బడ్జెట్ చంటి గారికి మేము అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏలూరు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులుగా మరోసారి నంబూరి నాగరాజుని, కార్యదర్శిగా పైడిపాటి శేఖర్ని ఎంపిక చేయడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, సెక్రటరీ శేఖర్ రూరల్ టీడీపీ నాయకులతో కలిసి దుగ్గెరాల్లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని మర్యాదపూర్వకంగా కలిసి సాల్వాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ ఏలూరు రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా అన్ని గ్రామాలను సమన్వయం చేసుకుంటూ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమిష్టిగా ముందుకెళ్లాలని సూచించారు. బేమడోలు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపక దేవాలయంలో ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు విశేష పూజలు చేసి తమ అభిమాని మొక్కులు తీర్చుకున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న గన్నికి ఏదైనా నామినేటెడ్ పదవి వస్తే పూజలు చేసి 116 కొబ్బరికాయలు కొట్టే విధంగా టీడీపీ నేత రాచప్రోలు రాజ్ కపూర్ మొక్కుకోవడంతో గురువారం చైర్మన్ గన్ని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధినాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, భీమడోల ఏఎంసీ చైర్మన్ శేషపు గిరి, రాజ్ కపూర్, కరణం పెద్దిరాజు, దోసనపూడి పుల్లయ్య నాయుడు, ఆదిరెడ్డి సత్యబాబు, పైడిమాల యోగందర్, కరుటూరి ప్రసాద్, పార్టీ నేతలు పాల్గొన్నారు. గర్భోరనీరాజనం దర్శయా నమో వయం వై శుక్లాంబరసుందరః సత్వాద్యసు చతుర్భుజ సుమనిధిర్విష్ణుర్వినోదీ విరాట్ భక్తాభీష్టఫలప్రదాన నిపుణః సత్వత్ప్రసన్నాననః. ನೋಡು ರಾಮಚರಣ వచ్చాం. మళ్ళీ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది, పులిస్ స్పాన్సర్ కదా ఏలూరు. ద్వారకా తిరుమల ముఖద్వారం ఏదైతే భీమడోలు జంక్షన్ మరి రూపక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో ఆ దేవాలయంలో మరి గతంలో మన కూటమి ప్రభుత్వం పోటీ చేసినప్పుడు మరి నాకు సీటు రానటువంటి సందర్భంలో మరి మా యువకుడు, మా భీమడోలు ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాజ్ కపూర్ అనే యువకుడు మా నాయకుడికి గన్నాంజలి గారికి ఏదైనా నామినేటెడ్ పదవి ఇప్పించు స్వామి, మరి తప్పనిసరిగా నీకు 116 కొబ్బరికాయలు కొడతానని చెప్పి ఆ తమ్ముడు మొక్కుకున్నటువంటి సందర్భంలో మరి 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు నాకు అప్కాబ్ పదవి ప్రకటించినటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా రాజ్ కపూర్ కానీ మా మండల నాయకులు కానీ మేమందరం కూడా ఈరోజు రూపక దేవాలయంలో వెంకటేశ్వర స్వామిని వేడుకొని ఆయనకి పూజలు అర్పించి మరి యువకుడైనటువంటి రాజ్ కపూర్ ఏదైతే మరి మొక్కుకొని 116 కొబ్బరికాయలు కొట్టి తప్పనిసరిగా మేమే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండేలాగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరుకి మీ ఆశీస్సులు ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలి, మోదీ గారి ఆశీస్సులు మన రాష్ట్రానికి ఉండేటట్లు మాకు చేయిస్తామని చెప్పి మేమంతా కూడా వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే ఈరోజు
నా గురించి వ్యక్తిగతంగా మరి మొక్కు తీసుకున్నటువంటి తమ్ముడు రాజు కపూర్ను కూడా హృదయపూర్వకంగా కుర్రని మరి అభినందిస్తూ ఈ కుర్రవాడికి కూడా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాల్సిందే అంటూ కోకో రైతులు కదం తొక్కారు. గురువారం ఏలూరు సమీపంలోని సోమవారపాడు జాతీయ రహదారి వద్ద మాండలీస్ కంపెనీ ఆఫీస్ మరియు గోడౌన్ వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కోకో గింజల ధరలు తగ్గించడంపై కోకో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కోకో రైతుల మహాధర్నాకు రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో గింజలు ఉత్పత్తి చేయాలంటే రైతు ఎంతో కష్టపడాల్సి వస్తుందని, రైతును గౌరవించాల్సింది పోయి కంపెనీలు రైతులను అవమానించడం దారుణమని విమర్శించారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కంపెనీలు రైతులను మోసగిస్తే, అవమానపరిస్తే సహించేది లేదని అన్నారు. రోజురోజుకి ధరలు ఎందుకు తగ్గిస్తున్నారో, రైతుల నుండి కోకో గింజలు ఎందుకు కొనుగోలు చేయడం లేదో చెప్పాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు మాట్లాడుతూ విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో కోకో గింజల ధర పెరుగుతున్నా దేశీయంగా ధరలు ఎందుకు తగ్గిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కంపెనీలు డిమాండ్ లేదని అబద్ధాలు చెప్తూ రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కిలోకు 800 రూపాయల ధర ఇవ్వాలని కోరారు. కోకో రైతుల మహాధర్నా శిబిరం వద్దకు మాండలీస్ కంపెనీ మేనేజర్ రాజేష్ రామచంద్రన్ వచ్చి రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ సమక్షంలో చర్చలు జరిపారు. రైతుల వద్దనున్న గింజలు కొనుగోలు చేస్తామని, రైతులకు క్షమాపణ చెబుతున్నామని, కానీ ధర పెంచలేమని మేనేజర్ చెప్పడంతో చర్చలు అసంపూర్ణంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర నాయకులు కోనేరు సతీష్ బాబు, పి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య, మాజీ జెడ్పీటీసీ సాగర్, పర్వతనేని బాబ్జీ, మాధవరావు, ఏవీరావు, ఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో కోకో రైతులు తరలివచ్చారు. సంవత్సరాల పాటు రిస్క్ తీసుకుని మొక్కలను పెంచితే గానీ పంట ఈల్డింగ్ రాదు. దీన్ని కొనేటటువంటి కంపెనీలు కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి. వాళ్లే మొక్కలు సప్లై కాడి నుంచి, దీని టెక్నాలజీ ఇవ్వడం కాడి నుంచి, కొనుగోలు చేసే గ్యారంటీ ఇవ్వడం కాడి నుంచి ఇచ్చారు. కాబట్టి రైతులు రిస్క్ తీసుకుని 10 ఏళ్ల పాటు మొక్కలను పెంచుతా ఉన్నారు. కింద సంవత్సరం వరకు అంతర్జాతీయ రేటుతో సరిసమానంగా, ఆల్మోస్ట్ సరిసమానంగా, కొంచెం అటు ఇటుగా ధరలు పే చేసినటువంటి ఈ కంపెనీలు కారణాలు ఏమో మాకు తెలియదు. సడన్ గా ఈ సంవత్సరం రైతుల్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించడం కొత్తగా వచ్చింది. ఈ వాతావరణం అవమానకరంగా రైతుల దగ్గర నుంచి పంట కొనకపోవడం, అందులో ఆ లోటు ఉంది, ఈ క్వాలిటీ సమస్య ఉందని చెప్పి అంతకు ముందు ఎప్పుడూ లేని కొత్త వంకలు పెట్టడం. అంతేకాకుండా అంతర్జాతీయ రేటుతో పోలిస్తే సగానికి సగం రేటు ఇవ్వడానికి ఈ సంవత్సరం కంపెనీ ముందుకు రావడం కోకో రైతులను చాలా కలవరపెట్టింది. దానికోసం అని చెప్పి మేము అందరం సంఘంగా ఏర్పడి కలెక్టర్ గారి దగ్గర నుంచి, హార్టికల్చర్ దగ్గర నుంచి, మినిస్టర్ గారి దాకా అన్ని రిప్రజెంటేషన్లు ఫెయిల్ అయిన తర్వాత ఈ కడుపు మండి ఈ యొక్క కంపెనీ వాళ్ళు దళారుల యొక్క వేధింపులు తట్టుకోలేక ఇక్కడ హైవే పక్కన ఒక టెంట్ వేసుకుని నిరసన తెలియజేస్తున్నారు. నిరసన తెలియజేస్తున్నటువంటి రైతు సోదరులందరూ కూడా మరి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం కోకో కూడా గిట్టుబాటు ధరని ఇప్పించి రైతు నష్టపోకుండా, రైతు యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నడవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మంత్రి గారితో కూడా మాట్లాడాం. ఈ రైతులందరూ కూడా ఒప్పుకుని ఉంటే తప్పనిసరిగా ఈ కంపెనీలు కానీ, దళారులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో కానీ, ఈ 2-3 జిల్లాల్లో వాళ్ళ యొక్క గోడౌన్స్ అన్నింటినీ కూడా వీళ్ళు సరైనటువంటి గిట్టుబాటు ధర రైతుకి ఇవ్వని కారణంగా కొన్నటువంటి గింజలు వెళ్ళనీయకోకుండా, కొత్తగా తక్కువ రేటుకి కొననీయకోకుండా మరి రైతు సంఘం శ్రీనివాస్ గారు నాయకత్వం సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మోడల్స్ కంపెనీ ముందు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ధర్నా చేస్తా ఉన్నారు.
ఉదయం నుంచి మండు టెండలో ధర్నా చేస్తున్న కంపెనీ యాజమాన్యం చాలా ముందుగా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు. ఇది చాలా బాధ అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎంతో కష్టపడి కోకో గింజలు ఉత్పత్తి చేస్తూ ఇవాళ రైతులు ఎండానక వానానక కష్టపడతా ఉంటే గింజలు సరిగ్గా కొనుగోలు చేయరు. రైతులు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తారు. ఇవాళ ఇంటింటికి వచ్చే కొనుగోలు చేసే కంపెనీలు కాస్త ఇవాళ గొడవల దగ్గర తీసుకురామని చెప్పేసి నానా రకాలుగా జల్లులు పట్టడం కానీ గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసి ఇవాళ రైతులు అవమానపరుస్తూ ఇవాళ ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి పండించినటువంటి పంటని సకాలంలో కొనకుండా సరైన ధర ఇవ్వకుండా రైతుల ఏడాది వివక్షత చూపుతూ రైతులను అవహేళనకు గురి చేస్తూ ఉన్నటువంటి కంపెనీ వైఖరికి ఈ రోజున రైతాంగం జవాబు చెప్పారు, నిరసన తెలియజేశారు. వెంకటేశ్వరరావు చెప్పినట్టుగా 24 గంటల్లో ధర తేల్చడం, సరుకు మొత్తం కొనే విషయం తేల్చాలని చెప్పడం. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాల తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని గత కొన్ని రోజులుగా ఉద్యోగులు కార్మికుల పని ప్రదేశాల్లో ఏఐటీసీ నాయకత్వం ఏలూరులో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దానిలో భాగంగా గురువారం ఉదయం కోటదిబ్బ SR1 వద్ద ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పి కిషోర్, జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు మాట్లాడుతూ మే 20వ తేదీన సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ ఉద్యోగ కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వతంత్రం ముందు నుండే ఏఐటీసీ పోరాడి సాధించిన 44 కార్మిక చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చిందని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ విభాగంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు పోలా వెంకట భాస్కర్రావు, జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ సహాయ కార్యదర్శి ఎంవి సుబ్బారావు, ఇతర నాయకులు పి సాంబశివరావు, ఎం సయ్యద్ బాజీ, డి వెంకట్రావు, సిహెచ్ శ్రీనివాసరావు, అక్షర, ఎస్కే షాన్, కె వెంకటేశ్వరరావు, ప్రమోద్, జి సింహాచలం, మస్తాన్, ఎన్ అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. యథావిధిగా అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ జోనల్ మున్సిపల్ ద్వారా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కిషోర్ గారు, జిల్లా ఏఐటీసీ నాయకులు కిషోర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాం. బైక్ ర్యాలీకి సంబంధించి 10 బైకులు 20 మంది సభ్యులు ఖచ్చితంగా మన యూనియన్ నుంచి పాల్గొవాలని, రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని, అలాగే బంద్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ఖచ్చితంగా దాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ యాత్ర ఇవ్వాలని చెప్పేసి ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్. అలాగే అధిక ధరలు తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలని తదితర డిమాండ్లు జరుగుతున్నాయి. ఈ సమ్మెలో వాటర్ సప్లై విభాగం చాలా ముఖ్యమైన విభాగం అయినప్పటికీ రేపు జరగబోయే బైక్ ర్యాలీలను 20వ తేదీ జరిగే సమ్మెలో ఎవరైతే సెలవులు ఉంటాయో సెలవులు ఉన్నవారు అవసరమైతే కొంతమంది సెలవు పెట్టుకుని ఆ సమ్మెలో పాల్గొని ఇది ప్రతిష్టాత్మకమైన సమ్మె. ఈ సమ్మెలో మేమందరూ భాగస్వాములు కప్పి మరొకసారి జిల్లా ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రాడ్యుయేటీ ప్రతి 2-3 ఏళ్ళకోసారి పిఆర్సీ ఉద్యోగులు సాధించిన అనేక చట్టాలని ఈరోజు ఏఐటీసీ పోరాటాల ద్వారా స్వతంత్రం ముందు నుంచి సాధించుకోవడం జరిగింది. అట్లాంటి స్వాతంత్ర పోరాటం ముందు నుంచి సాధించినటువంటి కార్మిక చట్టాలని ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 44 ఉన్నటువంటి కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చివేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలన్నింటినీ ఏకం చేసి రేపు మే 29న జాతీయ సమ్మె చేపట్టడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో ఈరోజు ప్రధానంగా వ్యవసాయ దేశం అంటే ఇంగ్లీష్ భాష నేర్చుకోవాలనుకున్నా దాని పట్ల అభిమానం, ఆసక్తి తెచ్చుకోవాలని సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ రిటైర్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పి ఆంజనేయులు అన్నారు. పవర్పేటలోని అన్నే భవనం నందు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసిన స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్ను పి ఆంజనేయులు ప్రారంభించారు. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు స్వాగతం పలికారు. 15 రోజుల కేంద్రానికి ట్రైనర్గా రిటైర్డ్ టీచర్ కెవి నారాయణరావు వ్యవహరిస్తున్నారు. పి ఆంజనేయులు తన ప్రారంభ ఉపన్యాసం కొనసాగిస్తూ మన తోటి వారితో మాట్లాడడానికి, వారి భాష వినడం, మాట్లాడడం చేయడం ద్వారా ఆ భాషను
అభివృద్ధి చేసుకోగలుగుతామని అన్నారు. భాషను అభివృద్ధి చేసుకోవడం కోసం భాషను సమయస్ఫూర్తిగా వినియోగించడం, నారాయణరావు విద్యార్థులకు నేర్పడానికి ముందుకు రావడం పట్ల ఆయనకు అభినందనలు తెలిపారు. ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా మే 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు పవర్పేటలో ఉన్న అన్నే భవనంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని 10వ తరగతి ఆ పైన చదివే విద్యార్థులు వినియోగించుకోవాలని అన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ కేవీ నారాయణరావు మాట్లాడుతూ చదవడం రాయడం వచ్చి ఉండాల్సిన అవసరం లేదని, మాట్లాడడం కోసం ప్రత్యేక ప్రయత్నం చాలా అవసరమని అన్నారు. ఈ 15 రోజుల్లో హాజరైన విద్యార్థులు తమ భాషా నైపుణ్యం పెంచుకోవడానికి తన వంతు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. మొదటి రోజు శిక్షణలో భాగంగా కొన్ని వ్యాఖ్యలు విద్యార్థులు మాట్లాడడం నేర్పించారు. కార్యక్రమాన్ని ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు ఎంఎస్ఎన్ లక్ష్మి, కోమోజీ శ్రీనివాసరావు సమన్వయం చేశారు. Today I am stand here before you to teach you something, how to speak, that's all. And ఆ ఒక్క విషయాన్ని మీకు చెప్పడానికి ఇక్కడ నేను ఉంటున్నాను. దీనికి మీకు ఏం కావాలో లాస్ట్ టైం నేను ఇంట్రడక్టరీ క్లాస్లో మీకు చెప్పాను. ఎవరైతే తెలుగులో చక్కగా మాట్లాడతాము, మేము మాట్లాడగలుగుతాము, మాకు సిగ్గు బిడియం ఉండదు, మేము ఫ్రీగా మాట్లాడతాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ గదిలో ఉండాలని అంటే కనుక ఆ 40 మందిలో 20 మంది వాళ్ళు కనపడ్డారు. వెరీ నైస్. సో విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.